రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్ గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్ గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి, మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి, రెగ్యులర్ ఈవో నియమించాలి. అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 3 నెలల నుంచి ఎందుకు ఒక రెగ్యులర్ ఈవో నియమించలేకపోతా ఉన్నారు? సమాధానం చెప్పాలి. ఇంకా రెండో అంశం, మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండలి కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయాల పాలక మండళ్ల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను గాని వారి కుటుంబాలకు గాని అవకాశం కల్పించకూడదు. చాలా కాంట్రాక్టులు అన్యమతస్తులు చేస్తా ఉన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలా మంది, నేను ఎవరు ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను, చాలా మంది ఈరోజు చూస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరే కాదు కదా, వారు కూడా స్వామీజీలు కూడా చేయాల్సింది. అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా. అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్టులు అన్యమతస్తులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారిని కాంట్రాక్టుల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. దీని మీద కావాలంటే ప్రభుత్వానికి అన్ని వివరాలు, ఆధారాలతో సహా అందిస్తాం. ఏ కాంట్రాక్టులు ఎవరు చేస్తా ఉన్నారు, ఏ పార్టీ అండదండలు ఉన్నాయి, ఇప్పుడు అధికార పార్టీలో ఏ నాయకుడు అండదండలు ఉన్నాయనేది పూర్తి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం.